హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మా పాప బ్లౌజ్కి ఇలా సింపుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశాను. ఇది మనం 100 రూపీస్ బిల్లోనే వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సూది దారంతో అవసరం లేకుండా చాలా తక్కువ టైంలోనే బ్లౌజెస్కి మనం వర్క్ అనేది చేసుకోవచ్చండి. మనం స్టిచ్ చేసుకున్న ప్లెయిన్ బ్లౌజెస్ కూడా చాలా సింపుల్గా వర్క్ అనేది చేసుకోవచ్చు. నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేను స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి సైడ్ జాయింట్లు చేయకముందు వర్క్ అనేది చేస్తాను. ఇలా చేయడం వలన కొంచెం క్విక్గా అవుతుంది వర్క్. ఈ బ్లౌజ్కి నేను హ్యాండ్స్ ఏమీ స్టిచ్ చేయలేదు, స్లీవ్లెస్ ఉంటుంది. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా రౌండ్ నెక్లు అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశానండి. ఇప్పుడు మనము ఈ వర్క్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దాం. ఇవి ఉంది కదా స్టోన్ చైన్, అది 2 మీటర్స్ అవుతుందండి. అలాగే ఈ మల్టీ కలర్వి కుందన్స్, రౌండ్ కుందన్స్ తీసుకున్నాను. ఇంకా ఇవి స్టిక్ చేసుకోవడం కోసం మనం గ్లూ తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నా పర్లేదు, లేదంటే B7000 గ్లూ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసినా పర్లేదు. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని తీసుకొని మనం ఈ విధంగా ఫస్ట్ నెక్ చుట్టూ కూడా ఒక అవుట్లైన్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి గ్లూ అనేది. మనము షుగర్ బీడ్స్ని కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అలా స్టిచ్ చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్. ఇది అనుకోండి స్టోన్ చైన్, మనం చుట్టూ స్టిక్ చేసేసుకుంటాము. వర్క్ అనేది కొంచెం క్విక్గా అవుతుంది. మీ దగ్గర ఈ స్టోన్ చైన్ లేదు అనుకుంటే షుగర్ బీడ్స్ ఉన్న వాటితోటి కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మనకి మీటర్ వచ్చేసి 25 to 30 రూపీస్ అలా ఉంటుందండి. ఇంకా మల్టీ కలర్వి డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి ఒక ప్యాకెట్ వచ్చేసి 20 రూపీసో 15 రూపీసో ఉంది. 2 ప్యాకెట్స్ అయ్యాయి నాకు ఈ వర్క్ చేయడానికి. మనము ఈ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకా ఊడిపోకుండా లైఫ్ ఇంకా ఎక్కువ ఉండాలి అనుకుంటే మధ్య మధ్యలో ఈ స్టోన్స్ 4 స్టోన్స్ దగ్గర టాకల్లాగా వేసుకున్నామంటే సూది దారంతో మనకి లైఫ్ ఎక్కువ ఉంటుందండి. నేను స్టిచ్ ఏం చేయలేదు, నార్మల్గా ఈ గ్లూ తోటి స్టిక్ చేసి అలా వదిలేసాను. మనము ఇలాంటివి స్టిక్ చేసుకునే మాత్రం ఖచ్చితంగా ఐరన్ అనేది చేసుకోవాలండి. అలాగే క్లాత్ని వాష్ చేసేటప్పుడు ఎక్కువసేపు నానబెట్టకుండా జస్ట్ అలా వాటర్లో కొంచెం షాంపూ సాల్ట్ వేసి అలా ముంచి తీయడమే అండి. మనం నార్మల్గా బట్టలు ఎలా అయితే వాష్ చేస్తామో అలా ఎక్కువ రుద్ది అట్లా వాష్ చేసుకోకుండా ఉన్నామంటే వీటికి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇలా మనం వర్క్ చేసుకున్న బ్లౌజెస్కి కొంచెం కేర్ తీసుకొని మెయింటైన్ చేసుకున్నామంటే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనము అవుట్లైన్ ఈ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత ఫింగర్స్ తోటి గట్టిగా దానిపైన అంటే స్టోన్ పైన ప్రెస్ చేయాలి. అలా చేస్తే మనకి ఈ స్టోన్ చైన్ అనేది క్లాత్కి పట్టేసి ఊడి రాకుండా ఉంటుంది. ఈ విధంగా మనము స్టిక్ చేసుకొని అలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలండి. 1 ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ అనేది వేసుకున్నామంటే ఈ కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత అన్ని కుందన్స్ ఒకే లెంత్లో ఉంటాయి. షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకొని చుట్టూ కూడా మనకి నెక్ చుట్టూ ఎంత అయితే ఉంటుందో అంత లెంత్లో కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే మల్టీ కలర్వి తీసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవడమే. నేను ఇక్కడ రౌండ్ కుందన్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు కింద పట్టు లంగా ఏదైతే తీసుకుంటారో దానికి తగ్గ కలర్ అనేది తీసుకొని ఏ షేప్ కుందన్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. నేను ఫెస్టివల్ అలాగే మా పాపకి ఫోటో షూట్ చేద్దామని ఈ విధంగా కొన్ని అవుట్ఫిట్స్ని అనేది డిజైన్ చేసి వాటికి ఇలా వర్క్ అనేది చేస్తున్నానండి. మనకి ఫెస్టివల్స్కి బయట వర్క్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. సో మీరు కూడా ఇలా కొన్ని మెటీరియల్స్ తెచ్చుకొని మీ పిల్లల బ్లౌజెస్ని మీరే ఓన్గా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మనము 1 వీక్ నుంచి అంటే ముందుగానే ఫెస్టివల్కి 1 వీక్ 10 డేస్ ముందుగానే మనం వర్క్ అనేది చేసామంటే ఆలోపు మనం బ్లౌజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మంచిగా రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మల్టీ కలర్స్ కుందన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈ బ్లౌజ్ని 2-3 మీదకి పేర్ చేయొచ్చు అనే పాయింట్ తోటి వీటికి మల్టీ కలర్ కుందన్స్. నేను ఎక్కువగా మల్టీ కలర్ కుందన్స్ ఇవి గోల్డ్ కలర్వి ఇంకా సిల్వర్ కలర్ ఏదైనా సరే సింగిల్ కలర్ తోటి వర్క్ అనేది చేస్తాను. అలా చేయడం వలన మనం ఇంకా 2-3 మీదకి కూడా వేర్ చేయొచ్చు. సో పిల్లల బ్లౌజెస్ అయినా మన బ్లౌజెస్ అయినా అలా కొంచెం చూసుకొని డిజైన్ చేసుకున్నామంటే వేరే వాటి మీదకి కూడా పేర్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది.
ఈ రౌండ్ కుందన్స్‌కి మనకు హోల్స్ కూడా వచ్చాయండి. మనం కావాలంటే 2, 3 టాకాల్లాగా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నామంటే ఈ బ్లౌజ్ చినిగిపోయేంత వరకు కూడా ఈ కుందన్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి. ఇక్కడ నేను ఈ కుందన్స్ తీసి మళ్ళీ వేరేవి ఎందుకు అంటిస్తున్నానంటే ఆ కుందన్స్ ఈ బ్లౌజ్ రెడ్‌గానే ఉంది. అలాగే ఆ కుందన్స్ కూడా రెడ్‌గానే ఉన్నాయి. అందుకని ఇవి 2 కలిసిపోయినట్టు అనిపించింది. అందుకే ఇంకా బ్లూ అండ్ పింక్ కలర్‌వి అంటే 2 మిక్స్ అయిన కలర్‌లో ఇంకొక కుందన్స్ ఉన్నాయి. సో వాటిని తీసి మళ్ళీ దీనిపైన ఈ విధంగా స్టిక్ చేశాను. ఫస్ట్ మనము ఈ విధంగా నెక్ చుట్టూ ఇలా రౌండ్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకొని ఇప్పుడు దీని చుట్టూ మళ్ళీ ఇంకా స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలండి. ఈ స్టోన్ చైన్ని మనం ఒక్కదాని చుట్టూ ఎంతైతే లెంత్ అంటే మనకి ఎంతైతే సరిపోతుందో అంత కట్ చేసుకొని దాన్ని మెజర్ చేసుకొని మిగతావన్నీ కూడా కట్ చేసుకున్నామంటే మనకి వర్క్ అనేది చాలా తక్కువ టైంలోనే అవుతుంది. అలా కాకుండా ప్రతిదీ కూడా దీని చుట్టూ చూసుకొని కట్ చేసుకోవాలంటే అలా కొంచెం టైం టేకింగ్. అలా కాకుండా ఒకదాన్ని తీసుకొని మెజర్ చేసుకొని మిగతా స్టోన్ చైన్ ఏదైతే ఉందో అన్నిటిని కూడా దాని ప్రకారమే మనం కట్ చేసుకున్నామంటే వర్క్ అనేది చాలా క్విక్గా అవుతుంది. ఇక్కడ నేను నెక్ చుట్టూ కూడా స్టోన్ చైన్ని ముందుగానే నెక్కి ఎంత సరిపోతుందో దానికి తగ్గట్టు మెజర్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్నాను. దీన్ని కూడా అంతే ఒకదాన్ని బేస్ చేసుకొని మిగతా వాటినన్నిటికి కూడా కట్ చేసుకొని ఇక్కడ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఇంకా మనం స్టిక్ చేసుకోవడమే. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిక్ చేసుకున్న తర్వాత నేను కింద కూడా అంటే ఫ్రంట్ పార్ట్ వరకు మళ్ళీ మిగిలిపోయిన కుందన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2 ప్యాకెట్స్లో అన్ని కుందన్స్ అనేది స్టిక్ చేశానండి. ఇంకా ఏమీ మిగలలేదు. ఫ్రంట్ పార్ట్కి అక్కడక్కడ కుందన్స్ అనేది స్టిక్ చేసి దాని చుట్టూ కూడా స్టోన్ చైన్ని స్టిక్ చేశాను. మనకి దూరం నుంచి షైనీగా ఇవి స్టోన్ చైన్ అంటించాం కదా, దానివల్ల షైనీగా ఉంటాయి. ఈ కుందన్స్ ఒక్కటే అయితే మనకి అంత షైన్ ఉండవు. ఈ స్టోన్ చైన్ వల్ల మనకి ఈ లుక్ అనేది ఇంకా ఎలిగెంట్ అవుతుంది. మనం ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్తో మిగతా కుందన్స్ అన్నిటినీ కూడా ఫస్ట్ ఒక 3 కుందన్స్కి అవుట్లైన్ అనేది ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఆ తర్వాత వాటిని స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 3-4 కుందన్స్కి ఇలా స్టిక్ చేసుకున్నామంటే వర్క్ అనేది క్విక్గా అవుతుంది. మనం ఈ స్టోన్ చైన్స్ అంటించేటప్పుడు అవి చేతికి రాకుండా కూడా మనకి ఈజీగా ఉంటుంది. గ్లూ అనేది కొంచెం ఎక్కువగానే అంటే ఒక 5-6 అలా స్టిక్ చేసుకున్నామంటే ఫస్ట్ నేను 3కే చేశాను. అవి కొంచెం టైం టేకింగ్ అనిపించింది చేతికి అంటుకున్నట్టు. ఇంకా ఆ తర్వాత కొంచెం ఎక్కువగానే అప్లై చేసి అంటే హాఫ్ నెక్ వరకు ఒకసారి అప్లై చేసి ఇంకొక హాఫ్ నెక్కి ఇంకొకసారి అప్లై చేశాను. ఇలా చేయడం వల్ల మనకి ఇట్లాంటివి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే వర్క్ అనేది ఇంకా కొంచెం త్వరగా అవుతుంది. ఈ కుందన్స్ని ఇలా స్టిక్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా మనము గట్టిగా హ్యాండ్ తోటి ఫింగర్ తోటి గట్టిగా ప్రెస్ చేసి ఆ తర్వాత మనం బ్యాక్ సైడ్ తిప్పి అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఖచ్చితంగా ఐరన్ మాత్రం చేసుకోవాలండి. ఈ విధంగా ఐరన్ చేసుకుంటేనే మనకి లైఫ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి కూడా ఒక 7 to 8 ఉంటుందేమో వాటికి కూడా ఇలా గ్లూ అనేది అప్లై చేసి ఆ కుందన్స్ అనేది ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసి వీటికి కూడా మనము స్టోన్ చైన్ అనేది రౌండ్ చుట్టుకోవచ్చు. మనము ఒక లైన్ అయినా స్టోన్ చైన్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకో 2 రౌండ్స్ అయినా ఎక్కువ తీసుకోవచ్చు. మనకి ఇంకా హెవీగా కావాలి అంటే 2 రౌండ్స్ కూడా మనము ఈ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. నేను నావి మా పాపవి ఇద్దరివి కలిపి ఒక 10 బ్లౌజెస్ వరకు మగ్గం వర్క్ సింపుల్గా అంటే సూది దారంతో అవసరం లేకుండా ఎలా వర్క్ అనేది చేసుకోవాలి అనేది వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చూడండి. మీకు యూజ్ అవుతుంది, అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ పట్టు అండి. మనకి మీటర్ 150-200 అలా ఉంటుంది. ఇంకా 500లో కూడా ఉంటుంది, డిపెండ్ ఆన్ క్లాత్. మనకి మంచి క్లాత్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ క్వాలిటీది అయితే కాస్ట్ అనేది తగ్గుతుంది. 500 నుంచి ఏబో ఉంటుంది అండ్ బిలో కూడా ఉంటుంది. నేను తీసుకున్నది మీటర్ 150 రూపీస్. ఎక్కువగా ఇదే యూజ్ చేస్తారంట మగ్గం వర్క్కి. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.